మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు సిజిఎస్ అకాడమీ. ఈరోజు మనం మోడల్ పేపర్ 2025 చూద్దామండి. మహేష్ 9 కిలోమీటర్లు తూర్పు దిక్కుగా నడిచెను. అక్కడి నుండి 12 కిలోమీటర్లు దక్షిణ దిశగా నడిచెను. ఇప్పుడు మహేష్ తన ప్రారంభ స్థానం చేరవలెనన్న మరల ఎన్ని కిలోమీటర్లు నడక కొనసాగించవలెను? మహేష్ అనే క్యాండిడేట్ ఒక ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యిండు. మళ్ళీ అదే ప్లేస్కి చేరాలంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అని క్వశ్చన్. ఓకే, ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ఇంకా మన ఆన్లైన్ కోచింగ్లో సిజిఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్లో ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే త్వరగా జాయిన్ అయిపోతే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా నోటిఫికేషన్ పడుతున్నాయి, ప్లస్ ఇంకా చాలా నోటిఫికేషన్ వచ్చేది కూడా ఉంది కాబట్టి త్వరగా జాయిన్ అయిపోతే బెటరు. ఓకే, ఇంకోటి ఏంటంటే మన దగ్గర మీకు మోడల్ పేపర్ ఇవ్వడం, క్లాసులు ఇవ్వడం, దీంతోపాటు మాక్ టెస్ట్ కూడా ఉందండి. మాక్ టెస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయిపోతే మీరు మాక్ టెస్ట్ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు? మహేష్ అనే క్యాండిడేటు తూర్పు దిక్కుగా, ఒకసారి చూద్దాం. ఏ దిక్కు అంటున్నాండి? తూర్పు దిక్కు. ఎటు సైడు? ఇటు సైడు. ఎన్ని కిలోమీటర్లు అండి? 9 కిలోమీటర్లు, 9 కిలోమీటర్స్. ఓకే, తర్వాత అక్కడి నుండి 12 కిలోమీటర్ ఎక్కడ? దక్షిణం దిశగా వచ్చాడు. దక్షిణం అంటే ఎటు సైడు? ఇటు కింది సైడు. ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్స్, 12 కిలోమీటర్లు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యాండిడేట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాడు. మరి ఇక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి అని క్వశ్చన్. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? అప్పుడు మీరు అనొచ్చు, ఏముంది మేడం, ఇదో 12 కిలోమీటర్లు, ఇదో 9 కిలోమీటర్లు, మొత్తం కలిపితే ఏముంది మేడం 21 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుంది అని. కానీ అలా కాదండి ఆన్సర్. ఓకే, 21 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుంది. మన ఆప్షన్లలో అసలు 21 కిలోమీటర్ అనేదే లేదు. ఏముంది ఆప్షన్ చూడండి? 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. లేదు కాబట్టి ఏముంది, సరే 21 అన్నాడు కదా, అట్లా కాదు కానీ 20 కిలోమీటర్లు అంటారు. అలా కాదండి, ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడండి? 9 కిలోమీటర్లు. ఓకే, దీన్ని 9 స్క్వేర్. ఇక్కడ ఇది క్రాసింగ్ ఉందండి, ఒకసారి చూడండి. ఈ రూట్లో రావాలి. ఒకవేళ లేదు ఎక్కడి వరకు ఉన్నాడు అంటే, ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే డైరెక్ట్ మనం దక్షిణం సైడ్ ఉన్నాడు అని చెప్పొచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎంత దూరంలో. ఇది కాదండి, ఈ లెంత్ తీసుకోవాలి మనం, ఈ మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఇల్లిందో అది స్క్వేర్ చేస్తున్నాం. ఇది ఎంత ఉంది? 12 స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి 9 స్క్వేర్ ఎంత అండి? 81 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 12 స్క్వేర్ 144. క్లియర్? ఇప్పుడు ఏం చేస్తున్నాము? 81 ప్లస్ 144 కలపండి. ఎంత అవుతుంది? 225. 225 అనేది మీ ఆన్సరా? కాదండి. ఈ 225 అనేది దేని స్క్వేరు? 15 స్క్వేర్. 15 స్క్వేర్ ఎంత అండి? 15 స్క్వేర్ ఎంత? 225. కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 15. ఎక్కడుంది? 15 కిలోమీటర్, 15 కిలోమీటర్లు. బి అనేది మీ ఆన్సర్. అంతేగాని ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ 9 ప్లస్ 12 ప్లస్ తీసేసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఇది కాదండి ఆన్సర్. ఈ గ్యాప్ ఉంది కాబట్టి, కర్ణంలో ఉన్నాడు కాబట్టి మనము స్క్వేర్ తీసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ని లాస్ట్ వరకు అంటే స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతగానా ఏముందిలే అనుకోకండి. అట్లా చూసినప్పుడే అర్థమవుతుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మళ్ళీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఉన్న రోగం ఏంటంటే, ఒకసారి చూస్తే బాగానే ఉంటుంది, వచ్చేసిందిలే అనుకుంటాం.
కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూసామనుకోండి మళ్ళీ కొత్తగా కనబడుతుంది. అందుకే నేను ప్రతి క్లాసు చెప్పేది ఒకటే, మ్యాథ్స్ అనేది రీజనింగ్ అయినా అర్థమెటిక్ అయినా ఏదైనా రిపీటెడ్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు చాలా సులువు, అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లస్ ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళినాక టెన్షన్ ఉండదు. మీరు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక జాబ్ కొట్టాలి అంటే కంపల్సరీ రావాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే రీజనింగ్ అర్థమెటిక్. నువ్వు ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్ రాయండి, మ్యాక్సిమం రాయండి, ప్రతి దాంట్లో ఉంటుంది. మళ్ళీ మీకు డౌట్ అవ్వచ్చు, మేడం జిఎస్ అంటే జిఎస్ అనేది చదువుకుంటూ వచ్చేదండి, కానీ ఇది ప్రాక్టీస్ అవసరం. దానికి కూడా అవసరమే. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా ఉండండి, దీనికి కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. మీరు జిఎస్ పరంగా ఎంత కేటాయిస్తే నాకు సంబంధం లేదు, కానీ మ్యాథ్స్ పరంగా కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. మన సిజిఎస్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయిపోండి. ఇంకా మీకు బెటర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు డిఫరెంట్ టైప్ మోడల్ పేపర్స్ ఉన్నాయి, మీకు అక్కడ ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కిరణ్ ఉత్తరం వైపునకు 3 మీటర్లు నడిచి పశ్చిమం వైపునకు 2 మీటర్లు నడిచెను. మరలా ఉత్తరం వైపునకు తిరిగి 1 మీటర్ నడిచి తూర్పు వైపునకు తిరిగి 5 మీటర్లు నడిచెను. అయినా కిరణ్ బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? సేమ్ పైన ఇచ్చిన ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మ్యాక్సిమం సేమ్ అండి. ఓకే, కానీ లెంత్ అనేది పెద్దగా ఉంది, అంతే. లెంత్ అనేది పెద్దగా ఉంది తప్ప సేమ్ ప్రాబ్లం అది ఇది. ట్రై చేస్తారా? ట్రై చేస్తా అంటే ఓకే, లేదు చెప్పండి మేడం అంటే చెప్పేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ 1 కిలోమీటర్, ఆప్షన్ బి 2 కిలోమీటర్, ఆప్షన్ సి 3 కిలోమీటర్, ఆప్షన్ డి 5 కిలోమీటర్. మీ ఆన్సర్ ఏంటండి? ఓకే, సరే ఒకసారి మనమే చూద్దాం. కిరణ్ ఆడ పర్సన్తో మనకు సంబంధం లేదండి. అంటే అక్కడ కిరణ్ పేరు ఇచ్చాడు కదా, ఇంకేదో పేరు, మనకు సంబంధం లేదు. అదేమని ఇచ్చుకోండి, అక్కడ మనకు కావాల్సిన మ్యాటర్. అవునా? ఇక్కడ ఏముంది? కిరణ్ అనే ఒక వ్యక్తి ఉత్తరం వైపునకు 3 మీటర్లు నడిచెను. ఓకే, సరే చూద్దాం. ఉత్తరం అంటే ఎటు సైడ్ అండి? పైన సైడు. ఇటే కదా, ఇటు. ఎన్ని మీటర్లు నడిచిండు? 3 మీటర్లు నడిచిండు. ఓకే, తర్వాత పశ్చిమం వైపునకు, పశ్చిమం అంటే ఎటు సైడ్ అండి? పశ్చిమం అన్న పడమర అన్న ఒకటేనండి. ఎన్ని మీటర్లు? 2 మీటర్లు. మరలా ఉత్తరం వైపునకు 1 మీటర్, ఇక్కడ నుండి మళ్ళీ 1 మీటర్. ఓకే, తూర్పునకు 5 మీటర్లు. తూర్పు ఇటు సైడే కదా, ఇక్కడ 5 మీటర్లు నడిచాను. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది, మనము గ్రాఫ్ తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్, కిరణ్ బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇది క్వశ్చన్. ఓకే, మనకేం కావాలి ఇప్పుడు? ఇక్కడ స్టార్ట్ అయ్యాడు క్యాండిడేట్, ఇటు నుండి స్టార్ట్ అయ్యాడు కదా, ఈ ప్లేస్ కావాలి. ఎంత గ్యాప్లో ఉన్నాడు అని, ఎంత గ్యాప్లో ఉన్నాడు అని ఇది కావాలి మనకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక్కసారి చూడండి. ఈ లెంత్ ఎంత ఉందండి? 3 మీటర్లు ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది? 3 మీటర్లు. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 3 స్క్వేర్గా రాసుకోవచ్చా? 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి ఏది తీసుకోవాలి ఇప్పుడు నెంబర్ మనం? ఒక్కసారి చూడండి. ఇది ఎంత ఉంది? ఈ లెంత్ 1 మీటర్ ఉంది, అవునా? అలాంటప్పుడు ఈ లెంత్ కూడా ఎంత ఉంటుంది? 1 మీటర్ ఉంటుంది. ఓకే, సరే ఈ 1 మీటర్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఈ గ్యాప్ని చూసారా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 2 మీటర్. ఇక్కడ నుండి ఇక్కడికి 3 మీటర్. ఓవరాల్గా ఇది ఎంత? 5 మీటర్. అప్పుడు ఈ 2 మీటర్ ఏదైతే ఉందో ఇందులోకి వెళ్ళి కట్ చేయండి, అంటే ఇక్కడ వరకు కట్ చేయండి. అంటే ఏ విధంగా తీసుకోవచ్చు? 5 మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంకేదో కట్ చేయట్లేదండి. ఒకవేళ ఇక్కడ 3 ఉన్నట్టు మనం ఏం తీసుకోవాలి? 5 మైనస్ 3 తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాం. ఎంత అవుతుంది? 3 వస్తుంది. ఇంకా అర్థమైంది అనుకుంటా. ఇక ఓవరాల్గా 5 అండి. ఇక్కడ 2 మీటర్ ఉంది కాబట్టి, అంటే 2 మీటర్ని మనం మైనస్ చేసేస్తున్నాం. మనం ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఈ 3లకు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 1 గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ ప్లస్ చేసుకోండి. టోటల్ ఎంత? 4. క్లియర్? ఇప్పుడు 4 స్క్వేర్ తీసుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్.
ఇంతకుముందు ఎలా అయితే చేసామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేయండి. 3 స్క్వేర్ ఎంత అండి? 9 ప్లస్ 4 స్క్వేర్ 16. ఓకే, ఈ రెండు కలపండి, యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 25. 25 అనేది మీ ఆన్సరా? కాదండి. 25 అనేది దేని స్క్వేరు? 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. అంటే మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 5 మీటర్. అంటే డి అనేది మీ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఒక వ్యక్తి తన కుక్క పిల్లను తీసుకొని 200 మీటర్లు పడమర వైపుకు వెళ్ళాడు. ఆ తర్వాత 500 మీటర్లు దక్షిణం వైపుకు వెళ్ళాడు. అతను బయలుదేరిన స్థానంలోకి వెళ్ళాలంటే ఏ దిశలో వెళ్ళాలి? ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఇంతకుముందు ఏముండే? ఎంత దూరంలో ఉండే అని ఇచ్చాడు. ఇప్పుడేమిచ్చాడు? ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఏ దిశలో లేదా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని క్వశ్చన్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కొంచెం లాజిక్ అంటే కొంచెం బ్రెయిన్ పని చెప్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఒక వ్యక్తి తన కుక్క పిల్లని తీసుకొని ఎటు వెళ్ళాడంట? ఒకసారి ఇక్కడ తీసుకుందాం. పడమర వైపుకి. ఎటండి పడమర వైపు అంటే ఇటు. ఎంత? 200 మీటర్స్, 200 మీటర్లు. అక్కడి నుండి మళ్ళీ ఎటు వెళ్ళాడు? దక్షిణం వైపుకి వెళ్ళాడు, అంటే ఇటు సైడు. ఎంత? 500 మీటర్. 500 మీటర్ వెళ్ళాడు. అసలు యాక్చువల్గా ఇది ఇటు రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. సరే, గ్రాఫ్ వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు అతను బయలుదేరిన స్థానంకు వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇటున్నాడు. ఇప్పుడు ఇటు వెళ్ళాలంటే అంటే ఈ పైకి రావాలంటే తను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఉత్తరం, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం. చెప్పండి ఆన్సర్ ఏంటో. ఒక్కసారి చూడండి, చాలా సింపుల్. ఏ డైరెక్షన్ వస్తుంది? ఇది ఇటు పైకి రావాలి. ఏంటండి ఆన్సర్? ఆల్రెడీ వచ్చింది అనుకోండి మీకు ఆన్సర్ ఏంటి అనేది. ఆప్షన్ సి, ఈశాన్యం. ఎలా అంటారా? ఒకసారి చూద్దాం. మన గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది కదా, మీకు ఒకటి ఐడియా ఉందో లేదో. ఊ, ఈ, తు, ఆదన్నై, పవ. ఈ గ్రాఫ్ అందరికి వచ్చి ఉండాలండి. ఊ, ఈతు, అదనై, పవ అంటే ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. అంటే ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? కింది సైడ్, ఇక్కడ సైడ్ ఉన్నాడు. అంటే దక్షిణం సైడ్ ఉన్నాడు. దక్షిణం సైడ్ కింది సైడ్ ఉన్నాడు. తను ఎటు వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఇటు సైడ్ పోవాలి. అంటే ఈశాన్యం రూట్లో రావాలి. ఇటు కాబట్టి ఈశాన్యం సైడ్ రావాలి. ఇదేంది? ఈశాన్యం. ఇది ఉత్తరం, ఇది ఈశాన్యం, ఇది తూర్పు. క్లియర్? అంటే మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఈశాన్యం అనేది మీ ఆన్సర్. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి. మళ్ళీ మీరు ఎవరైనా ఇంకా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోతే బెటర్ అండి. మీకు డిఫరెంట్ టైప్ మోడల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మాక్ టెస్ట్, ఇంకో మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంది మన దగ్గర అవైలబుల్లో. అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు త్వరగా జాయిన్ అయిపోతే బెటరు. ఎందుకంటే ఉన్న టైంని యూజ్ చేసుకోవాలండి. ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవడం? కాబట్టి ఇప్పటికైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోతే బెటర్. ఓకే, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.